1983 జనవరి 9వ తేదీ నందమూరి తారక రామారావు గారి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 42 ఏళ్లవుతుంది. పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించిన తారక రాముడు ఏపీలో సంక్షేమం, అభివృద్ధితో చెరగని ముద్ర వేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఏపీలో శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది టీడీపీ. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తన మామ నందమూరి రామారావు పిలుపు మేరకు చంద్రబాబు టీడీపీలో చేరారు. ప్రారంభంలో చంద్రబాబు పార్టీ పనులు, శిక్షణ శిబిరాలను నిర్వహించారు. అలాగే సభ్యత్వ రికార్డులను కంప్యూటరీకరించడంలో నిమగ్నమయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు సమయంలో ప్రభుత్వంలో 1984 ఆగస్టు సంక్షోభం సమయంలో అతను క్రియాశీల పాత్ర పోషించాడు. ఎన్టీఆర్ 1986లో చంద్రబాబును టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అనంతరం 1996లో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీపార్వతి పెత్తనంతో పదవిచ్యుతుడు అయిపోయి అదే బాధలో గుండెపోటుతో మరణించారు. నేటికి ముఖ్యమంత్రి అయిన 42 ఏళ్లైన సందర్భంగా ఎన్టీఆర్ సేవలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.